శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ప్రేక్షక మహాశయునికి వందనం. నువ్వెవరైనా నేనెవరైనా మన నవ్వుల రంగు ఒకటే. ఎన్నో రంగుల తెల్లకిన్నమై వెలుగుతున్న జీవితం ఒకటే అన్నారు పద్మశ్రీ శ్రీ వెన్న సీతారామ శాస్త్రి గారు. ఆకు సోదరు ఆకు. ముఖానికి రంగులు పూసుకునే మనం జనాన్ని నవ్విస్తూ ఉంటాం, కానీ నవ్వులకి రంగులు, జీవితానికి వెలుగులు. ఏమిటి అంతా? అస్మానం బుర్ర కథ చెప్తున్నామా, తత్వం బోధిస్తున్నామా? బుర్రదత్వం చెబుతున్నాం. అయ్యో, అసలు నీకు ఎలా అర్థమవుతుంది? బుర్రున్న వాళ్ళకే అర్థమవుతుంది. సోదర, ప్రకృతిలోని రంగులను ఏకమై ఒకేసారి ప్రసరిస్తే ఆ రంగు పేరు తెలుపు. మనసులోని భావాలు ఏవైనా మనసులో దాచుకోకుండా బహిర్గత పరిచే హృదయ స్వచ్ఛత అది. రంగులన్నీ తనలోనే ఇముడ్చుకుని కేవలం ఛాయగా కనిపిస్తే ఆ రంగు పేరు నలుపు. ఇవే కాకుండా ఆవేశం, కోపం, అవసరానికి తెచ్చిపెట్టుకుని నవ్వు, ఇవన్నీ మిగతా రంగులు. ఇలా మనసులోని భావాలు ఏమైనా మనసులోని దాచుకుని కేవలం తన పనిలో మాత్రమే కనిపించే స్థిత ప్రజ్ఞతే గెలుపు. అర్థమైందా సోదరా, లేక వ్యర్థమైందా? పసితనం బాలం నుండి తలపడిన ఋతువు వరకు మనుషుల అంతరంగాల్లోని భావాలకు, రంగులకు ఏదో సార్పిది ఉన్నట్టవు, అంతేనా? బ్రతికించావురా బాబు. నా శ్రమంతా ఏమవుతుందో అని కంగారు పడ్డాను. చచ్చాలే సంబరం. ఖచ్చితంగా అంతే. అదే ఈనాడు మనం చెప్పుకోబోయే రంగులు కదా, బుర్ర కదా. మనదు సదురు ఆలస్యం. ఈ రంగుల కథను ఈ రంగురంగుల వేదికపై ఆవిష్కరించుదాం. అలాగే వినరా భారత వీర కుమార రంగుల కథనే. వినరా భారత వీర కుమార రంగుల కథనే. మనిషి మనసులో దాగి ఉన్న భావాల జాడ చూడు. మనిషి మనసులో దాగి ఉన్న భావాల జాడ చూడు. నీలం మెరుపు, నలుపు తెలుపులు, పచ్చని పసుపు, ఆకుపచ్చలు, మన కథ రమణ ముచ్చటలు, తగదరు మెరిసే మేటి పచ్చలు, కోటి కంతుల పౌల రంగులు, ఆ వెలుగుల జగతికి జీవం రా రంగుల మనసులో పొంగులు. ఆ వెలుగు జగతికి జీవం రా రంగుల మనసులో పొంగులు. బలానంటి తమ్ముడా బాగున్నది రాయి కదరా, బలానంటి తమ్ముడా బాగున్నది రాయి కదరా, బలానంటి తమ్ముడా అన్ని రంగులను చూడరా. అయితే నాయనా, ఈ దగదగలు, కోటి కాంతులు, బహుళ రంగులు నువ్వు చెప్పేవి ఉత్తుతి కబులేనా? మా కాళ్ళకి చికెన్ పెంచుతుందా? కంగారు ఎందుకు సోదరా, మన చిన్నారులు సిద్ధంగా ఉన్నారు. మనం కాస్త తప్పుకుంటే ఈ రంగులన్నిటితో మనల్ని అలరిస్తారు. చూసి ఆనందిద్దాం. సర్లే పదండి, మళ్ళీ వద్దాం. వారిని చప్పట్లతో అభినందిద్దాం.
వారిని చప్పట్లతో అభినందిద్దాం.